కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. స్వయంగా ప్రజాప్రతినిధులే దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువల్ని మంటగొలుపుతున్నారు. ఈ అన్యాయం ఏంటి అని ప్రశ్నిస్తే చాలు అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కూటమి నేతల అన్యాయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తే చాలు మీడియా పైన కూడా దాడికి దిగుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈయన పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేవి దాడులు, విధ్వంసాలు, బూతులే. పార్టీ అధికారంలో లేనప్పుడే సభ్యత సంస్కారం లేకుండా వ్యవహరించిన ఈ నాయకుడు ఇప్పుడు తన పార్టీ అధికారంలో ఉండడంతో కానీ విని ఎరుగని రీతిలో సభ్యత సంస్కారాలు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. 3 వివాదాలు 6 దాడులు అన్నట్టుగా పొలిటికల్ కెరీర్ను కొనసాగిస్తున్న ఈయన ఈ మధ్యనే ఏలూరులోని సాక్షి కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాక్షి కార్యాలయం బయట ఉండగా ఆయన అనుచరులు కార్యాలయంలోకి చొరబడి కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తనపై సాక్షి ప్రచురించిన ప్రసారం చేసిన వార్త విషయంలో సాక్షి ప్రతినిధులు వచ్చి క్షమాపణ చెప్పాలని, లేకుంటే అంతు తేలుస్తామంటూ రెచ్చిపోయారు. సాయంత్రం లోపు తేల్చకపోతే ఈ జిల్లాలో రేపొద్దున ఉదయం పేపర్ రాదు. తాడిపల్లి మా జిల్లాలో ఎంటర్ అయితే రాబోతా అక్కడ పేపర్నే రానివ్వను. చింతమనేని ప్రభాకర్ బాధితుడైన ఈ పెద్ద ఆయనపై సాక్షి మీడియా ఓ కథనం ప్రచురించింది, ప్రసారం చేసింది. దాన్ని చింతమనేని భరించలేకపోయారు. దాసరి బాబురావు అనే 60 సంవత్సరాల ఈ పెద్ద ఆయనను గత కొంతకాలంగా చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు వేధిస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా అక్రమంగా ఆయన పొలంలో మట్టిని తవ్వుకుపోతున్నారు. అలా చేయవద్దని దాసరి బాబురావు ఆయన భార్య అడిగినందుకు వారిని చంపడానికి చింతమనేని అనుచరులు ప్రయత్నించారు. ఆయన కారును జేసీబీకి కట్టి ఈడ్చుకుపోయారు. వారి బారి నుంచి ఎలాగోలా బయటపడిన దాసరి బాబురావు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. బాధితుడు దాసరి బాబురావు ఆవేదన గురించి అన్ని వివరాలు తెలుసుకుని సాక్షి మీడియా సాక్ష్యాలతో సహా వివరంగా ఇచ్చింది. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే చింతమనేని 100 మందికి పైగా అనుచరులతో సాక్షి కార్యాలయానికి చేరుకుని హడావుడి చేశారు. కార్యాలయం బయటే ఉండి వార్త రాసిన వాడిని పిలుచుకురండి అంటూ అనుచరులకు పురమాయించారు. దాంతో రెచ్చిపోయిన ఆయన రౌడీ మూకలు సాక్షి కార్యాలయంలోకి చొరబడి కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పత్రికను బయటికి రానిచ్చేది లేదంటూ చిందులు తొక్కారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రికను బయటకు రానివ్వబోనని చింతమనేని హెచ్చరించారు. సాక్షి టీవీ ప్రతినిధులను రోడ్లపై తిరగనివ్వనని ఖబర్దారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం తేల్చేవరకు వెళ్ళం సార్, అరగత కాదు, వంట వరకు పెడతాం, ఇక్కడే పడుకుంటా. నేను టెంట్ వేసి జమకాలం కూడా తెప్పిస్తా, నైట్ కూడా ఇక్కడ పడుకుంటాం తేల్చపోతే. చింతమనేని బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో చింతమనేని ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిపోతోందని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. చింతమనేని దారుణాలను వామపక్ష పార్టీల నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పత్రికా విలేకరుల మీద కానీ, పత్రికా ఆఫీసుల మీద కానీ దాడులు నివారణ చేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే వాస్తవాలు రాసినప్పుడు అది వాస్తవం కాకపోతే వాస్తవ విరుద్ధం అవుతే దాన్ని చట్టపరంగా అటువంటి కేసు ఫైల్ చేసుకుని వాళ్ళ మీద వెళ్ళచ్చు, కానీ దాడులు పూనుకోవడం మాత్రం సరైనది కాదు. ఆ విధంగా ఏలూరు సాక్షి కార్యాలయం మీద ఆ టీడీపీ నాయకులు దాడి చేయడం చాలా సిగ్గు చేయడం, ఈ విధంగా దాడి చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా టీడీపీ అధికార పార్టీ వారు మేము పారదర్శకంగా పరిపాలన చేస్తామని చెప్పేసి పక్కన చెప్తూనే ఈ విధంగా దొడ్డుదారిన ఎటువంటి అనుమతి లేకుండా మట్టి తవ్వుకోవడం చేయడం జరుగుతుంది. పక్కనే ఏలూరు పక్కన ఉన్న చేటపర్లో కూడా అర్ధరాత్రి టైంలో చెరువులో, ఆ జలాధర చెరువులో ఇంచుమించు 20 నుంచి 25 ట్రాక్టర్లతో 4-5 ప్రొక్లతో మట్టిని టీడీపీ నాయకులు అన్యాయంగా తవ్వుతున్న తహసీల్దార్కి ఫిర్యాదు చేసిన, ఏలూరు కలెక్టరేట్లో స్పందనలో ఫిర్యాదు చేసిన మైనింగ్ అధికారులు కానీ, కలెక్టరేట్ జిల్లా అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా ఎక్కడికక్కడ టీడీపీ అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా మట్టిని తవ్వుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు.
సాక్షి మీడియాపై చింతమనేని దాడిని రైతు సంఘాల నేతలు ఖండిస్తున్నారు. ఆయన ప్రవర్తన దారుణమని, పత్రికా స్వేచ్ఛను హరించడమే అని అంటున్నారు. సాక్షి మీడియాలో వచ్చిన వార్తపై అభ్యంతరం ఉంటే ఖండన విడుదల చేయాలి, అంతే తప్ప దాడి చేయడం అప్రజాస్వామికమని వారు చెబుతున్నారు. చింతమనేనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి పత్రిక ఏలూరు కార్యాలయం మీద స్థానిక దెందులూరు ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు దాడి చేస్తున్న పరిస్థితి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక పత్రికా కార్యాలయం మీద దాడి చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది పత్రికా స్వేచ్ఛని హరించడం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వచ్చిన వార్తలు అని ఉంటే దానికి ఖండనలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే దానికి వాస్తవాలు లేకపోతే వాస్తవాలు ఇవని చెప్పేసి పద్ధతుల్లో మాట్లాడవచ్చు. అట్లా కాకుండా పత్రిక ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి కంప్యూటర్ని ధ్వంసం చేసి ఆ రకంగా భయభ్రాంతులు గురి చేయడం అనేది అది పత్రికా స్వేచ్ఛను హరించడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏ పత్రిక అయినా సరే జర్నలిజం అనేది ప్రజలకు చేరువయ్యే ప్రతి అంశాన్ని ప్రజలకు చేరువేసే అంశం. అది ఏ పత్రిక అయినా, ఈరోజు సాక్షి అవ్వచ్చు, రేపొద్దున ఇంకో పత్రిక అవ్వచ్చు, ఇంకో పత్రిక అవ్వచ్చు. ఏ పత్రిక అయినా పత్రిక ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. పత్రికలో పనిచేసే విలేకరుల మీద, అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల మీద, పనిచేసే ఆఫీస్ మీద ఇలా దాడి చేయటం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు ఒక విలువలు ఉన్నాయి. విలువలతో కూడుకున్న పత్రికలకే ఈరోజు ఉన్నాయి. ఆ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఒక ప్రజాప్రతినిధిగా మీరు బాధ్యత వహించాలి. కాబట్టి మీ అనుచరులు ఇలా చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆ విషయాన్ని మర్చిపోయారని, ప్రజాప్రతినిధి స్థాయిలో ఉంటూ బెదిరింపులు, దాడులు చేయిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో ఆచరణీయం కాదు అని వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. అధికారం శాశ్వతం కాదని, కూటమి నేతలు ఆ విషయంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. సాక్షి కార్యాలయంపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ గారు మరియు ఆయన వర్గీయులు జస్ట్ ఒక స్పాట్ న్యూస్ ఆర్టికల్ రాసినందుకు ఇంత గందరగోళం చేసి, అధికారంలో ఉన్నాము, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నామని కూడా మర్చిపోయి సాక్షి ఆఫీసులో కంప్యూటర్లు పగలగొట్టి ధ్వంసం చేసి, మీరు మర్చిపోతున్నారు మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. అది మరిచి మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఇట్లాంటి పనులు చేయడము, వేరే కార్యకర్తలను రెచ్చగొట్టి పత్రికా విలేకరులపై దాడి చేయించడం, వాళ్ళని బెదిరించడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇట్లా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేద్దాం అనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తారు, మీకు బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసుల చిట్ట భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపై లేనన్ని కేసులు ఆయనపైనే ఉన్నాయని స్వయంగా టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. రౌడీ షీట్తో పాటు 93 కేసులు ఈయనపై నమోదయ్యాయని ఎన్నికల సమయంలో ఈయన ఇచ్చిన అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి చేసిన కేసులో చింతమనేని ప్రభాకర్ కు అప్పట్లో 2 ఏళ్ల జైలు శిక్ష కూడా పడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వివాదాలు, దాడులే ఊపిరిగా చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోవడానికి కారణం ఈయనకు చంద్రబాబు, లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.